వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే మనం ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకేమి ఇచ్చారంటే 9 పవర్ ఎక్స్ ప్లస్ 9 పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3 పవర్ ఎక్స్ ప్లస్ 5 మైనస్ 9 పవర్ ఎక్స్ ఇచ్చారు. సో ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తారో చూడండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ రాస్తా. సో 9 పవర్ ఎక్స్ ప్లస్ 9 పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3 పవర్ ఎక్స్ ప్లస్ 5 మైనస్ 9 పవర్ ఎక్స్. ఈ మైనస్ 9 పవర్ ఎక్స్ని ఎల్హెచ్ఎస్కి పంపిస్తా. అప్పుడు ఏమవుతుంది 9 పవర్ ఎక్స్ ప్లస్ 9 పవర్ ఎక్స్ ప్లస్ 9 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ ఎక్స్ ప్లస్ 5. సో ఇందులో నుంచి నేను 9 పవర్ ఎక్స్ కామన్ తీస్తా. అప్పుడు ఏమవుతుంది 9 పవర్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ ఎక్స్ ప్లస్ 5. సో అప్పుడేమవుతుంది 9 పవర్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ ఎక్స్ ప్లస్ 5. సో ఈ 9 పవర్ ఎక్స్ని ఇందులో 9ని నేను 3 స్క్వేర్ లాగా రాసుకుంటా. సో 3 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఒక చిన్న ఫార్ములా యూజ్ అవుతుంది. ఏంటంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉన్నప్పుడు మనం ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ లాగా కూడా రాసుకోవచ్చు. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 3 పవర్ 2x ఇంటూ 3 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. కాబట్టి నేను 3 పవర్ 1 లాగా రాసుకుంటా ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ ఎక్స్ ప్లస్ 5. సో ఇక్కడ ఇంకో ఫార్ములా కూడా యూజ్ అవుతుంది. ఏంటంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఉన్నప్పుడు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3 పవర్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కంపేర్ చేస్తే మనకి 3 కామన్ ఉన్నాయి కాబట్టి పవర్స్ అనేవి ఈక్వేట్ చేయొచ్చు. సో 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5. ఎక్స్ టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్ రాసుకుంటా నేను. 2x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1ని రైట్ సైడ్కి పంపిస్తా. సో 5 మైనస్ 1. సో 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 1 అంటే 4. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 4 అనమాట. కావాలంటే మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.